Hello friends, welcome back to day 28 of 45-day HTML CSS bootcamp. సో ఈ వీడియోలోనైతే మన రెస్పాన్సివ్ లేఅవుట్ అయితే ఉంది కదా, దీనికి మనం ఇమేజెస్ని యాడ్ చేసి ఆ ఇమేజ్ని కూడా ఎలా రెస్పాన్సివ్ చేయాలి అనేది మనం చూద్దాం. అంటే రెస్పాన్సివ్ ఇమేజెస్ని మన వెబ్సైట్లో ఎలా యాడ్ చేయాలి, అంటే స్క్రీన్ సైజ్కి తగ్గట్టు ఇమేజ్ సైజ్ కూడా ఎలా చేంజ్ అవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ సైజ్ కూడా స్క్రీన్ సైజ్కి తగ్గట్టు ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో అందుకోసం మన హెచ్టిఎంఎల్ పేజ్ ఏదైతే ఉందో అక్కడ నేను ఒక ఇమేజ్ ట్యాగ్ని అయితే తీసుకుంటాను. సో మీకు తెలుసు ఇమేజ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి అని. దీనికి నేను ఇక్కడ ఎస్ఆర్సిలో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్ట్ ట్యాగ్లో ఏదైనా టెక్స్ట్. ఎందుకు టెక్స్ట్? ఎప్పుడైనా మన ఇమేజ్ గనుక వర్క్ అవ్వకుంటే, లోడ్ అవ్వకుంటే మనకి మన బ్రౌజర్‌లో ఎర్రర్ రాకుండా సమ్ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ రావడానికి నేనిక్కడ సమ్ టెక్స్ట్ అయితే యూజ్ చేశాను. సో, ఇప్పుడు ఇమేజ్‌కి సోర్స్ వచ్చేసరికి నేను ఒక లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ లింక్ వచ్చేసరికి రాండమ్ లింక్ గూగుల్‌లో నుంచి తీసుకుంది. సో, మీకు ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ లింక్‌ని అయితే మీరిక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో, అండ్ ఇమేజ్ లింక్ యాడ్ చేసి మీరు సేవ్ చేస్తే మన వెబ్‌సైట్‌లో ఇమేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మనము స్క్రీన్ సైజ్‌ని చేంజ్ చేసినప్పుడు కూడా మన ఇమేజ్ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ ఇన్ ద సెన్స్ దాని సైజ్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో, అదెలా చేద్దామో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అయితే ఉంది కదా, దీనికి మనం స్టైల్స్‌ని అప్లై చేద్దాం. సో, ఈ ఇమేజ్‌ని తీసుకొని నేను దీనికి ఎలాంటి స్టైల్స్ అప్లై చేస్తాను అంటే, ఫస్ట్ నేను మ్యాక్స్ విడ్త్ ఇది స్పెసిఫై చేస్తాను. ఇదేంటంటే 100%. సో, ఇదేం చేస్తుందంటే ఇప్పుడు మన ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ఎక్కడుంది మనకి? మన ఈ సెక్షన్‌లో ఉంది. ఈ సెక్షన్ ఈ ఎంటైర్ ఇమేజ్‌ని హోల్డ్ చేసే ఒక కంటైనర్. రైట్? సో, ఈ కంటైనర్ ఎంతుంటే అంత విడ్త్‌ని ఆక్యుపై చేసుకోవాలి అని చెప్తున్నాను. అంటే ఇన్ కేస్ కంటైనర్ విడ్త్ చిన్నగవుతే అంతే ఆక్యుపై చెయ్యు. ఇన్ కేస్ కంటైనర్ విడ్త్ గనక ఎక్కువవుతే ఆ ఎక్కువలోనే ఆక్యుపై చెయ్యు అని చెప్పేసి అంటున్నాను. ఇది మ్యాక్స్ విడ్త్. నెక్స్ట్ వచ్చేసరికి హైట్‌ని నేను ఏం స్పెసిఫై చేస్తానంటే ఆటో. సో, స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వు అని చెప్పడానికి. నెక్స్ట్ మార్జిన్ ఏమిస్తానంటే బై డిఫాల్ట్ బ్రౌజర్ కొన్ని సందర్భాలలో మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి. అలా ప్రొవైడ్ చేయకుండా నేను 0 అని ఇచ్చేస్తున్నాను. సో, ఇప్పుడు మన ఇమేజ్ ఎలా ఎఫెక్ట్ అయిందో చూద్దాం. సో, యాస్ యూజువల్ మనకి ఏం చేంజ్ కనబడట్లేదు. బట్ మనం ఎప్పుడు చూడాలి? మన స్క్రీన్ సైజ్‌ని చేంజ్ చేసి చూడాలి. సో, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఆర్ కమాండ్ ఆల్ట్ ఐ అండ్ ఇప్పుడు చూస్తే చూడండి, నేను స్క్రీన్ సైజ్‌ని రెస్పాన్సివ్ చేస్తాను. చేసి సైజ్ తగ్గిస్తున్న కొద్దీ ఎలా అయితే మన ఈ లేఔట్ ఇక్కడ హారిజాంటల్‌గా ఉన్నవి వెర్టికల్‌లోకొస్తున్నాయో, ఇన్ ద సేమ్ వే నా ఇమేజ్ సైజ్ కూడా తగ్గిపోతుంది. సో, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసంటే, దీన్ని ఒక వేలో ఫ్లూయిడ్ డిజైన్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ ఫ్లూయిడ్ డిజైన్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం మన ఇమేజ్‌కి స్పెసిఫిక్ హైట్‌ని ఆర్ విడ్త్‌ని స్పెసిఫై చేయలేదు కాబట్టి, అప్పుడు బై డిఫాల్ట్ ఫ్లెక్స్ బాక్స్ యాక్షన్‌లోకొచ్చి అండ్ మనం ఇక్కడ విడ్త్‌ని స్పెసిఫై చేసాం. ఎలా ఎంత అవైలబుల్ ఉంటే అంత తీసుకో అని చెప్తున్నాం కాబట్టి, సో, ఈ ఫ్లూయిడ్ డిజైన్‌లో మనకి ఆటోమేటిక్‌గా దాని సైజ్ అనేది చేంజ్ అవుతుంది. లెట్స్ సే నేను ఇవన్నీ తీసేసి ఏం చేస్తానంటే, నా విడ్త్ వచ్చేసరికి ఒక 500 పిక్సెల్స్ ఇస్తాను. ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్ ఎలా వస్తుంది? ఈ కంటెంట్ ఎలా వస్తుందో చూడండి. అంటే నేను స్పెసిఫిక్‌గా, ఎక్స్‌ప్లిసిట్‌గా ఇంత హైట్ ఉండాలి, ఇంత విడ్త్ ఉండాలి అని చెప్పకుండా, ఎంత అవైలబుల్‌గా ఉంటే అందులో అడ్జస్ట్ అవ్వు. హైట్‌ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకో. మార్జిన్ ఏం అప్లై చేయకు అని చెప్తున్నాను కాబట్టి, బై డిఫాల్ట్ అవైలబుల్ స్పేస్‌లో దాని సైజ్‌ని అది అడ్జస్ట్ చేసుకొని రెస్పాన్సివ్‌గా చేంజ్ అయిపోతుంది. సో, ఇలా మనం ఇమేజెస్‌ని స్టైల్స్ అప్లై చేసి కంటైనర్ సైజ్‌కి తగ్గట్టు ఐ మీన్ స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు రెస్పాన్సివ్‌గా చేంజ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం మన ఇమేజెస్‌నయితే రెస్పాన్సివ్‌గా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏం డిస్కస్ చేస్తానంటే టెక్స్ట్ గురించి కూడా. సో, టెక్స్ట్ అంటే మన హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 ఇవన్నీ ఉన్నాయి గదా! వీటి సైజ్ కూడా మనం రెస్పాన్సివ్ చేయొచ్చా? చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ పర్టిక్యులర్‌గా మనం రెస్పాన్సివ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. లెట్స్ సే
నాకు ఇక్కడ H1, H2, H3, H4 ఉన్నాయి గదా! వాటన్నింటిని తీసుకొని ఒక స్టైల్ అప్లై చేస్తాను. సో, ఫాంట్ వెయిట్ వచ్చేసరికి బోల్డ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫాంట్‌కి ఫాంట్ సైజ్ ఇస్తాను. ఈ ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక 300 పిక్సెల్స్ ఇస్తాను. సో, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు చూడండి ఎంటైర్ స్క్రీన్ ఈ టెక్స్ట్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అంతే కదా! ఈవెన్ మీరు బిగ్గర్ స్క్రీన్‌లోకెళ్ళినా కూడా మనం 300 పిక్సెల్స్ స్పెసిఫై చేయడం వల్ల మన టెక్స్ట్ మొత్తం 300 పిక్సెల్స్‌ని ఆక్యుపై చేస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే సేమ్ ఈ క్లాస్‌ని స్టైల్ ఏదైతే ఉందో అది మన మీడియా క్వెరీలోకొచ్చి ఇక్కడ ఇన్ కేస్ చిన్న స్క్రీన్ ఉంటే నేను 30 పిక్సెల్సే ఉంచాలి అని చెప్పేసి అంటాను. అని నా సైజ్‌ని నేను డిక్రీజ్ చేస్తాను. సో చూడండి సైజ్ డిక్రీజ్ అవ్వగానే స్క్రీన్ సైజ్ డిక్రీజ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఈ స్టైల్ అప్లై అయ్యి మన టెక్స్ట్ సైజ్ అయితే చేంజ్ అయింది. బట్ ఇంత అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఫ్లూయిడ్ డిజైన్‌ని యూజ్ చేసి దీనికి స్పెసిఫిక్‌గా స్టైల్‌ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ ఇచ్చేయండి. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఉండాలని చెప్పేసి, ఫాంట్ ఫ్యామిలీ ఏంటో అది. అలా ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ మన స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు అది అడ్జస్ట్ అవుతుంది. సో, ఈ విధంగా మనం టెక్స్ట్‌ని అండ్ ఇమేజెస్‌ని రెస్పాన్సివ్ అయితే చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఎలా మనం ఇమేజెస్‌ని అండ్ మన టైపోగ్రఫీ అంటే ఈ హెచ్1, హెచ్2 ఇవైతే ఉన్నాయో వీటిని రెస్పాన్సివ్ చేయాలి. మొబైల్ వ్యూలో కూడా చక్కగా కనపడాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.